హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మహారాజా మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా ఎమోషనల్ గా ఉంటుంది. కాబట్టి మొత్తం వీడియోని చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే స్టార్టింగే మహారాజుని చూపిస్తారు. మహారాజు ఒక సెలూన్ షాప్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. మహారాజు తన షాప్ ఓనర్ ని తన భార్య బిడ్డలతో బయటికి వెళ్ళాలనుకుంటున్నా, రేపు నాకు సెలవు కావాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఓనర్ వచ్చి, ఈ రోజంతా నువ్వే పని చేస్తే నీకు రేపు సెలవిస్తా అని చెప్తాడు. ఆ రోజంతా మహారాజు కటింగ్ చేసి నెక్స్ట్ రోజు మహారాజు తన భార్య బిడ్డల్ని బయటికి తీసుకొని వస్తాడు. అక్కడ మహారాజు బొమ్మలు కొంటూ ఉండగా ఎదురింట్లో మహారాజు భార్య బిడ్డలు ఉంటారు. ఆ ఇల్లు రోడ్డుకి పక్కనే ఉండటంతో ఒక లారీ అదుపు తప్పి ఆ ఇంటిలోకి వెళ్లిపోతుంది. యాక్సిడెంట్ అవుతుంది. కట్ చేస్తే చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మహారాజు కూతురు జ్యోతి 10వ తరగతి చదువుతూ ఉంటుంది. మహారాజు భార్య ఆ లారీ యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటుంది. మహారాజు సొంతంగా సెలూన్ షాపు రన్ చేస్తూ ఉంటాడు. స్కూల్లో మహారాజు కూతురు జ్యోతి స్పోర్ట్స్ లో బాగా యాక్టివ్ గా ఉండడంతో పీటీ టీచర్ ఆసిమా జ్యోతిని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అయితే లారీ యాక్సిడెంట్ జరిగినప్పుడు మహారాజు కూతురు బ్రతికిపోవడానికి కారణం ఒక చెత్త కుండి. ఆ చెత్త కుండి యాక్సిడెంట్ టైంలో పాపపై పడి పాప బ్రతుకుతుంది. అందుకు మహారాజు జ్యోతి ఆ చెత్త కుండికి లక్ష్మి అని పేరు పెట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. మహారాజుకు కూతురంటే ప్రాణం. కూతుర్ని ఎవరైనా ఏమన్నా అంటే అసలు ఊరుకోడు. కూతురు చెప్పింది వింటూ అమాయకంగా బ్రతికేస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు జ్యోతి స్కూల్ క్యాంప్ కి వెళ్లిపోతుంది. జ్యోతి క్యాంప్ కు వెళ్ళాక ఒక సంఘటన మహారాజు ఇంట్లో జరుగుతుంది. దాని గురించి కేసు ఫైల్ చేయడానికి మహారాజు పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసులకు చెప్తాడు. అది ఏంటంటే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న లక్ష్మి అంటే చెత్తకుండి పోయింది. ఆ రోజు రాత్రి నేను షాప్ నుండి ఇంటికి వచ్చాక ఒక ముగ్గురు దొంగలు నా ఇంట్లో దూరి నన్ను కొట్టి చెత్తకుండిని ఎత్తుకుపోయారు. దాన్ని మీరు ఎలాగైనా వెతికి పెట్టాలి అని చెప్పి పోలీసులకు మహారాజు చెప్తాడు. అప్పుడు పోలీసులంతా మహారాజును చూసి నవ్వుతారు. కేసుని సీరియస్ గా తీసుకోరు. అప్పుడు పోలీస్ స్టేషన్ కి ఇన్స్పెక్టర్ వరదరాజన్ వస్తాడు. వరదరాజన్ కేసు పెట్టిన వాళ్ళ దగ్గరే డబ్బులు నొక్కేసే రకం. మహారాజు ఇన్స్పెక్టర్ వరదరాజన్ కూడా చెత్తకుండిపోయిన కథను చెప్తాడు. ఇన్స్పెక్టర్ కూడా నవ్వి మహారాజును ఒక పిచ్చోడు అని చెప్పి పోలీస్ స్టేషన్ బయటికి వెళ్ళగొడతాడు. దాంతో మహారాజు వెనక్కి వెళ్లిపోకుండా మళ్ళీ పోలీసుల దానికే వచ్చి చెత్తకుండిని వెతికి పెడితే డబ్బులు ఇస్తా అని చెప్పి చెప్తాడు. ఇక అంతే, పోలీసులంతా కేసు తీసుకొని చెత్తకుండిని వెతకడం మొదలు పెడతారు. కట్ చేస్తే ఒక ఇంట్లో సెల్వా అనే ఒక అతన్ని, శబరి అనే ఒక అతన్ని చూపిస్తారు. ఈ ఇద్దరు దొంగతనాలు చేసి ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని రేప్ చేసి ఆ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ చేసి పేల్చేసి ఆనవాళ్లు లేకుండా చంపేస్తూ దొంగతనాలు చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. అయితే సెల్వాకి ఫ్యామిలీ ఉంటుంది. భార్య, ఒక చిన్న పాప. పాప పేరు అమ్ము. సెల్వాకి అమ్ము అంటే ప్రాణం. భార్యని, కూతుర్ని బాగా చూసుకుంటూ ఉంటాడు. సెల్వా దొంగతనాలు చేస్తాడని, మర్డర్లు, మానభంగాలు చేస్తాడని చెప్పి సెల్వా భార్యకి తెలియదు. సెల్వా ఒక మంచివాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మహారాజింట్లో పోయిన చెత్తకుండిని పోలీసులు వెతుకుతూ సేమ్ అలానే ఉండే ఇంకొక చెత్తకుండిని పట్టుకొని తీసుకొచ్చి మహారాజు దగ్గర డబ్బులు నొక్కేద్దామని చెప్పి చూస్తూ ఉంటారు. అలాగే మహారాజుపై అనుమానంతో మహారాజుకు తెలియకుండా బ్యాక్ గ్రౌండ్ లో మహారాజు గురించి కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఆ చెత్తకుండి కోసం మహారాజు పోలీసులు ఏం చెప్పినా చేస్తూ, వాళ్ళు తిట్టినా కొట్టినా భరిస్తూ సైలెంట్ గా ఉంటూ ఉంటాడు. ఈ చెత్తకుండిని వెతికే ప్రాసెస్ లో పోలీస్ ఇన్ఫార్మర్ అయిన నల్లసీను అనే అతను కూడా జాయిన్ అవుతాడు. నల్లసీనుతో ఇన్స్పెక్టర్ వరదరాజన్ మాట్లాడుతూ సేమ్ అలానే ఉండే వేరొక చెత్తకుండిని ఎలాగైనా తీసుకురా అని చెప్పి చెప్తాడు. తర్వాత మహారాజు పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఒక అతని చేతిలో ఒక ఫోటో చూస్తాడు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు జీవా. జీవా మిస్సింగ్ అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి ఉంటారు. ఆ ఫోటోని చూసాక మహారాజుకి ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి జీవాని మహారాజు వెతుక్కుంటూ వెళ్లి తలకాయ నరికేసి చంపేసి ఉంటాడు. పోలీస్ స్టేషన్ లో ఆ ఫోటో చూడగానే మహారాజు టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇంకో సైడు క్రిమినల్స్ సెల్వా, శబరి దారుణాలు చేస్తూ ఉంటారు. సెల్వా తన కూతురు బర్త్డే కోసం అని చెప్పి గోల్డ్ చైన్ విత్ స్పెషల్ డిజైన్
రిజైన్ ఆర్డర్ కూడా చేస్తాడు. సెల్వా తన కూతురు నాలా పేదరికంలో కాదు గొప్పగా బతకాలి అని చెప్పి కలలు కంటూ ఉంటాడు. సెల్వా తన కూతురు అమ్ము బర్త్డే రోజు ఆర్డర్ ఇచ్చిన గోల్డ్ చైన్ ని షాప్ లో తీసుకొని తన భార్య షేవింగ్ చేసుకోమని సెల్వాకి చెప్తే అప్పుడు సెల్వా మహారాజు సెలూన్ కి వస్తాడు. సినిమా స్టార్టింగ్ లో మహారాజు ఓనర్ తో ఒక రోజు లీవ్ కావాలి అడిగిన రోజుకి ఈ కథ ఉంటుంది. అలా షాప్ లోకి వచ్చిన సెల్వాకి మహారాజు షేవింగ్ చేస్తూ ట్రిమ్మర్ లో ఛార్జ్ అయిపోవడంతో బ్యాటరీస్ చేంజ్ చేయడానికి మహారాజు బయటికి వస్తాడు. అప్పుడు శబరి సెల్వాకి కాల్ చేసి మనం చేసిన క్రైమ్స్ తాలూకు న్యూస్ పేపర్ లో వచ్చింది, చేసింది మనమే అని చెప్పి పోలీసులకు తెలిసిపోయిందంటావా అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే మహారాజు షాప్ లోకి వస్తాడు. సెల్వా శబరితో ఫోన్ లో మాట్లాడుతున్న విషయం మహారాజు విన్నాడు అని చెప్పి భయపడుతూనే ఇంటికి వస్తాడు. ఇంట్లో సెల్వా కూతురు అమ్ము బర్త్డే ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అయితే సెల్వా సెలూన్ షాప్ లోనే గోల్డ్ చైన్ ని మర్చిపోయి వెళ్లి ఉంటాడు. ఆ చైన్ ని మహారాజు తిరిగి సెల్వాకి ఇవ్వటానికి సెల్వా ఇంటికి వస్తాడు. సేమ్ టైం లో మహారాజు వెనకాల పోలీసులు కూడా వస్తారు. దాంతో సెల్వా మహారాజా ఈ పోలీసులకు చెప్పి పోలీసులను ఇక్కడికి తీసుకొస్తున్నాడు అని చెప్పి అర్థం చేసుకుంటాడు. కానీ మహారాజుకు ఏమీ తెలియదు, చైన్ తిరిగి ఇవ్వడానికి మాత్రమే వచ్చి ఉంటాడు. అలా వచ్చిన పోలీసులు సెల్వాని అరెస్ట్ చేస్తారు. ఎదురు తిరిగిన శబరిని చంపేస్తారు. సెల్వా క్రిమినల్ అని చెప్పి సెల్వా భార్యకి తెలుస్తుంది. అప్పుడే ఇన్ని రోజులు మంచోడు అని చెప్పి నమ్మిన తన భర్త ఇంత క్రిమినల్ అని తెలిసి సెల్వా భార్య గుండె పగిలేలా ఏడుస్తుంది. కట్ చేస్తే ప్రజెంట్ లో చెత్తకుండి కోసం నల్లసీను సేమ్ చెత్తకుండిని తయారు చేయిస్తాడు. దాన్ని ఇన్స్పెక్టర్ కి చూపిస్తాడు. ఇన్స్పెక్టర్ వరదరాజన్ పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్పి మహారాజుకి ఇది ఇద్దాం, డబ్బులు లాగేద్దాం అని చెప్పి చూస్తాడు. ఇంకోవైపేమో మహారాజు గురించి చెక్ చేస్తున్న పోలీసులకు ఆ సెర్చింగ్ ప్రాసెస్ లో పోలీసులు మహారాజు జీవా అనే అతన్ని తలనరికి చంపేశాడు కదా ఆ ప్లేస్ కి వస్తారు. అక్కడి నుండి జీవా గురించి తెలుసుకోవడం మొదలు పెడతారు. ఇక్కడ ఇన్స్పెక్టర్ నల్లసీన్ తో ఆ చెత్తకుండిని దొంగిలించింది నువ్వే అన్నట్లుగా మహారాజు ముందు యాక్టింగ్ చేయాలి, చేస్తావా అని చెప్పి అడుగుతాడు. నల్లసీను చేసేద్దాం సార్ అదే ఉందని చెప్పి అంటాడు. తర్వాత ఇన్స్పెక్టర్ వరదరాజన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి స్టేషన్ లోనే ఉన్న మహారాజుతో దొంగతనం రోజు ఏం జరిగింది పూర్తిగా మరొకసారి చెప్పమని అడగ్గా మహారాజు సేమ్ ముందు చెప్పినట్లుగానే వివరంగా జరిగింది చెప్పుకొని వస్తాడు. అయితే నిజంగా ఆ రాత్రి జరిగింది ఏంటంటే క్రైమ్ చేసిన దానికి సెల్వా జైలుకి వెళ్ళిపోయాడు కదా, 13 సంవత్సరాల తర్వాత జైలు నుంచి తిరిగి వస్తాడు. మహారాజును చంపాలి అని జీవా మరియు ఈ పోలీస్ ఇన్ఫార్మర్ నల్లసీనుని ఇద్దరిని తీసుకొని వస్తాడు. ఈ ఇద్దరు సెల్వా మనుషులు. సెల్వాతో పాటు ఈ ముగ్గురు కలిసి ఆ రాత్రి మహారాజుని చంపాలని మహారాజింటికి వస్తారు. అదే సేమ్ టైంలో స్కూల్ క్యాంప్ కి వెళ్లిన మహారాజు కూతురు జ్యోతి వస్తుంది. జ్యోతి ఇంట్లోకి రాగానే జ్యోతిని కొడతారు. నల్లసీను జీవా జ్యోతిని దారుణంగా రేప్ చేస్తారు. మహారాజు ఇంకా రాకపోవడంతో సెల్వా జ్యోతిని చంపకుండానే వదిలేసి మహారాజు ఇంట్లోంచి ముగ్గురు వెళ్లిపోతారు. మహారాజు ఇంటికి తిరిగొచ్చాక జ్యోతిని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోతాడు. వెంటనే ఏడుస్తూ జ్యోతిని హాస్పిటల్లోకి తీసుకెళ్లి జాయిన్ చేస్తాడు. తన కూతుర్ని అలా చేసిన వాళ్ళని పట్టుకోవడం కోసమే మహారాజు చెత్తకుండిపోయిందని ఒక అబద్ధం చెప్పి పోలీసులను ఆ ముగ్గురిని పట్టుకోవడానికి వాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ జీవాని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులకు కూడా మహారాజు కథ అర్థమైపోతుంది. పొద్దున్నే నల్లసీనుని తీసుకొని చెత్తకుండిని తీసుకొని పోలీసులు ఇన్స్పెక్టర్ వరదరాజన్ మహారాజ్ ఇంటికి వస్తారు. పోలీసులు నల్లసీనుని మహారాజుకి అప్పచెప్తారు. నీ కూతుర్ని రేప్ చేసిన వీణ్ణి వదిలిపెట్టకు, చంపే అని చెప్పి వరదరాజన్ మహారాజు చేతికి కత్తిస్తాడు. దాంతో మహారాజు నల్లసీనుని నరికి చంపేస్తాడు. ఇప్పటికీ నల్లసీను జీవా ఇద్దరిని మహారాజు చంపేశాడు. ఫైనల్ గా సెల్వా ఒక్కడే మిగిలిన్నాడు. మహారాజు సెల్వాని వెతుక్కుంటూ సెల్వా దగ్గరికి వస్తాడు. సెల్వాని కూడా దారుణంగా కొడతాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే మహారాజు కూతురు జ్యోతి, సెల్వా కూతురు అమ్ము ఇద్దరు ఒక్కరే. లారీ యాక్సిడెంట్ జరిగినప్పుడు మహారాజు తన భార్య బిడ్డలతో సెల్వా జైలుకు వెళ్ళాక సెల్వా భార్య బిడ్డల్ని కలిసి గోల్డ్ చైన్ తిరిగి ఇచ్చి
సమయంలో జరిగిన యాక్సిడెంట్ లో సెల్వా భార్య, మహారాజు కూతురు కూడా చనిపోతారు. చెత్త కుండి మీద పడి బతికింది సెల్వా కూతురు. అప్పటి నుండి మహారాజు సెల్వా కూతురునే తన కూతురు లాగా పెంచుకుంటూ ఉంటాడు. ఈ విషయం అర్థమైన తర్వాత సెల్వా తనే తన కూతుర్ని మానభంగం చేయించాను అని చెప్పి కుమిలి ఏడుస్తూ చచ్చిపోతాడు. అంతటితో కథ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.